అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కొడుకులు. రచయిత మంత్రవాది గారు. ఇక కథలోకి వెళితే, బాబుగారు, నేనేమిటి, నా స్థితి ఏమిటి, ఈ వయసులోనా? 25 ఏండ్ల క్రితం జరగాల్సిన ముచ్చట ఆనాడు పీటల మీదే ఆగిపోయింది. మళ్ళీనా? వద్దు బాబుగారు, వద్దు అంటూ 2 చేతులు జోడించి నమస్కరించింది శ్యామలమ్మ. ఇద్దరి మధ్య చాలాసేపు మౌనం రాజ్యమేలింది. రామచంద్రయ్య ఆమె వంక చూస్తూ, ఏ పిల్లల కోసం నా భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోలేదో వాళ్ళు ఆస్తులు పంచుకొని నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయారు. ఈ చరమదశలో మీ నుంచి నేను కోరుకునేది ఆత్మబంధుత్వం, నాకు తోడు కావాలి అన్నాడు. బాబుగారు, మీరు దురుద్దేశంతో అడుగుతున్నారని నేను అనుకోవడం లేదు. మీరు పెద్దవారు, అన్నీ తెలుసున్నవారు. ఒక్కసారి నా వైపు ఆలోచించండి. ఈ ప్రపంచం నన్ను కాకిలా పొడుచుకు తింటుంది. పైగా మీ పిల్లల వైపు నుంచి వచ్చే సమస్యలు మనిద్దరం ఎదుర్కోవలసి వస్తుంది. చూడండి, వాళ్ళు ఏనాడో రావలసింది తీసుకొని తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వచ్చి చూసి వెళ్ళలేదు. రామచంద్రయ్య గొంతులో ఆవేదన ధ్వనించింది. వాళ్ళు మీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు. అదే వాళ్ళలో ఉంటే పెళ్ళాల మాటలు పట్టుకొని నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయి ఉండేవాళ్లే కాదు. అయినా ఇంకా వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏం పర్వాలేదు, తాపీగానే ఆలోచించి మీ నిర్ణయాన్ని తెలియజేయండి అన్నాడు. వస్తాను బాబుగారు. శ్యామలమ్మ గారు, మీ నిర్ణయంతో నా చర్మదశ ముడిపడి ఉంది. బాగా ఆలోచించుకొని ఓ నిర్ణయానికి రండి. శ్యామలమ్మ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. రామచంద్రయ్య ముగ్గురు కొడుకులు మౌనంగా ఉన్నారు. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు అన్న వార్త వాళ్ళని కలవరబెడుతోంది. తండ్రి రిటైర్ అయిన తర్వాత వస్తాయనుకున్న 4 లక్షలు వాళ్ళని వెక్కిరిస్తున్నాయి. ఏమిటండి ఇంకా ఆలోచిస్తున్నారు? ఏది ఏమైనా సరే ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు. అదే గనక జరిగితే అంతో ఇంతో వస్తుందనుకున్న కాస్త ఆ వచ్చేది తన్నుకుపోతుంది. రామచంద్రయ్య పెద్ద కోడలు అరుంధతి ఉసిగొలుపుతోంది. అవునొదినా, నువ్వు చెప్పింది నిజం. రామచంద్రయ్య మూడో కొడుకు సూర్యం అరుంధతిని సపోర్టు చేస్తూ అన్నాడు. అప్పటి వరకు మౌనంగా కూర్చున్న రెండో కొడుకు మోహన్, ఈ పరిస్థితి రావడానికి కారణం మనమే. ఆయన ఎంత చెప్పినా వినకుండా ఆస్తులు పంచుకొని తెగదెంపులు చేసుకొచ్చిన వాళ్ళం. అయినా ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. ఈ విషయంలోకి నన్ను లాగొద్దు అంటూ లేచి వెళ్ళిపోయాడు. రేపు అనుకున్నది అనుకున్నట్టు జరిగినప్పుడు వాటాకొస్తే అప్పుడు చెబుతా వీడి పని. ఏరా తమ్ముడు, ఏం చేద్దామంటావు? రామచంద్రయ్య పెద్ద కొడుకు దాశరథి అడిగాడు సూర్యాన్ని. ఏం చేసేదేముంది, ఇంటికెళ్ళి కడిగి పారేయడమే. కుటుంబ గౌరవం, పరువు ప్రతిష్టలు మంటగలిసిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలం? అయినా ఆ ముదనష్టపుది ఆయనకెక్కడ దాపురించిందో సూర్యం ఆవేశంగా అన్నాడు. ఎక్కడేమిటి, హైదరాబాదులో ఏదో పెళ్లిలో తారసపడిందట ఆ వంటలక్క, మెటికలు విరుస్తూ అంది అరుంధతి. ఏంటే వంటలు చేసుకునేదే? ఈ విషయం నీకెలా తెలుసు అడిగాడు దాశరథి. బావుందిలేండి సంబడం, అవన్నీ తర్వాత. ముందు పెళ్ళి ఆగిపోయే మార్గం గురించి ఆలోచించండి. ముగ్గురు బాగా ఆలోచించుకొని తండ్రి ఇంటికి వెళ్ళి తేల్చుకుందామని నిర్ణయానికి వచ్చేశారు. రామచంద్రయ్య అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఆయనకి ఏమీ తోచడం లేదు. శ్యామలమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు. తన చివరి జీవితపు కష్ట సుఖాలని పంచుకుంటానని మాట ఇచ్చిన ఆమె ఒక నూతన శకానికి నాంది పలికింది. అంతలో గుమ్మంలోకి వచ్చిన శ్యామలమ్మను చూసిన రామచంద్రయ్య కళ్ళు ఆనందంతో మెరిశాయి. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. అన్ని విషయాలు మాట్లాడేశాను. వచ్చే గురువారం హంగులు ఆర్భాటాలు లేకుండా రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్ళి. బాబుగారు, మీ ఇష్టమే నా ఇష్టం. మీకు ఏది సంతోషం అనుకుంటే అదే చేయండి అని తల వంచుకుంది కొంచెం సిగ్గుతో. ఏమిటి, సిగ్గుపడుతున్నారా అన్నాడు. అప్పుడే వచ్చిన దాశరథి సూర్యం
రామచంద్రయ్య మాటలకి బాగా రియాక్ట్ అయ్యారు. సిగ్గు లేకపోతే సరి, ఈ వయసులో సిగ్గుపడ్డానికి అన్నాడు సూర్యం. ఎవరికిరా సిగ్గులేంది? పిలవని పేరంటానికి వచ్చిన మీకు సిగ్గు లేదు. నా మానాన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన మీకు లేదు సిగ్గు. రామచంద్రయ్య కోపంగా అరిచాడు. ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. వాడు అన్నాడని అంతలా మాట్లాడుతున్నావు, ఈ వయసులో నీకిదేం పాడుబుద్ధి అన్నాడు దాశరథి. రే, ఎక్కువగా మాట్లాడకు, మర్యాద కాపాడుకో. బాబుగారు ఊరుకోండి అంది శ్యామలమ్మ. మర్యాద కాపాడుకోవడం కోసమే వచ్చాం. మా పరువు మర్యాదలు నువ్వు ఈ పెళ్లిలో మంటగలపాలనుకుంటున్నావు. రేపు మేము నలుగురిలో తలెత్తుకొని తిరగలేం. అయినా నిన్నని ఏం లాభం? దీన్ననాలి. ఆయనకి లేకపోతే నీకుండక్కర్లేదా? ఈ వయసులో తగుదునమ్మా అంటూ పెళ్ళికి తయారై కూర్చున్నావు. నీకు మా నాన్నే దొరికాడా? హూంకరించాడు దాశరథి. మౌనంగా తిట్లు భరిస్తోంది శ్యామలమ్మ. చూడు, ఆవిడను ఏమైనా అన్నావంటే బావుండదు. అయినా ఎవర్రా నీకు నాన్న? ఆ బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోయారే, అప్పుడేమైందిరా ఈ బంధం? ఇవాళ రిటైర్ అయిన తర్వాత 4 డబ్బులు కనిపించేసరికి మళ్ళీ నాన్న కావాల్సి వచ్చాడు. పోన్రా, ఇది నా స్వార్జితం, నా జీవితం, నా ఇష్టం. ఏం చేసుకుంటారో పోండి, చేతనైంది చేసుకోండి. శ్యామలమ్మ, మీరు ఇవేం పట్టించుకోవద్దు. అవును, ఇందాక మీతో రిజిస్టర్ మ్యారేజ్ అని చెప్పాను కదూ. లయన్స్ కళ్యాణ మండపం బుక్ చేసి గ్రాండ్గా ఏర్పాటు చేస్తాను, అందరినీ పిలుస్తాను, చాలా దృఢంగా చెప్పాడు రామచంద్రయ్య. ఈ పెళ్ళే జరిగితే నువ్వు అది బ్రతకరు. చాలా ఆవేశంతో వార్నింగ్ ఇచ్చాడు సూర్యం. ఏం చేస్తావురా? చంపుతావా? చంపు, కొత్త చరిత్ర సృష్టించు. అపుత్రస్య గతిర్నాస్తి అని ఉపనిషత్తులు చెబుతుంటే మీరు పుత్రస్య గతిర్నాస్తి అని వక్రభాష్యం చెప్పారు. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులు అంటే ఇదేనేమో అన్నాడు వేదాంత ధోరణిలో. ఇద్దరూ మరోసారి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. లయన్స్ కళ్యాణ మండపం అలంకరణతో చాలా అందంగా కనిపించింది. జనంతో చాలా హడావిడిగా ఉంది. రామచంద్రయ్య గారి బంధువులు, కావలసిన వాళ్ళు చాలామంది వచ్చారు. అదే సమయంలో దాశరథి, అరుంధతి, మోహన్, సరిత లోపలికి రావడం చూసిన శ్యామలమ్మ రామచంద్రయ్యకు కళ్ళతో సైగ చేసింది. రామచంద్రయ్య ఆశ్చర్యంగా చూశాడు. మీరంతా చదువుకున్న వాళ్ళు, ఆయన ఈ వయసులో తప్పు చేస్తుంటే మీరు చూస్తూ కూర్చోవడం ఏమీ బాగుండలేదు. దయచేసి మేం చెప్పేది కాస్త వినండి అన్నాడు సూర్యం. రామచంద్రయ్య దగ్గర చదువుకున్న ఓ స్టూడెంటు లేచి, చూడు బాబు, రామచంద్రయ్య గారు తప్పు చేయరు. ఆయనే తప్పు చేస్తే మీరు ఏనాడో శంకరగిరి మాన్యాలు పట్టిపోయేవాళ్ళు అన్నాడు. నువ్వేంట్రా పెద్ద ఫోజు అన్నాడు సూర్యం ఉక్రోషం పట్టలేక. రే, నీకు ఇంట్లో పెళ్ళాం ఉన్నా ఎంగిలికూటి కోసం ఎంతమంది చేత చీవాట్లు తినలేదు? రోజా, అనిత లిస్టు ఏకరువు పెడుతున్నాడు ఆ స్టూడెంటు. దాంతో సూర్యం భార్య సరిత సూర్యాన్ని కొరకొర చూసింది. మాస్టారు, మీరు కానివ్వండి, వీరిద్దరూ వారి కొడుకులు, వారు కోడళ్ళు ఒంటరివాణ్ణి చేసి ఆస్తులు పంచుకుపోయారు. మాస్టారు ఇవాళ తోడు కోసం పెళ్లి చేసుకుంటూ ఉంటే బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. మర్యాదగా మీరు ఈ పెళ్లి చూసి వెళ్ళిపోండి, లేకపోతే దేహశుద్ధి జరుగుతుంది అంటూ హెచ్చరించాడు ఆ పూర్వ విద్యార్థి. మంగళవాద్యాల మధ్య వేదోక్తంగా రామచంద్రయ్యకి తోడై నీడై నిలబడింది శ్యామలమ్మ. రామచంద్రయ్య కొడుకులు కోడళ్ళు అక్కడి నుంచి ఉడాయించారు. మాస్టారికి ఆ స్టూడెంటు ఆ రకంగా గురుదక్షిణ చెల్లించుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.